రామాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. రామాయణంలో భరతుడు మేనమామ ఇంటికి వెళ్ళినవాడు తిరిగి వచ్చే సమయానికి రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళిపోయినాడు. అంతా కూడా అసలు ఆ అయోధ్యాపట్నం అంతా పాడుపడదాలాగా ఎక్కడా కళాకాంతులు లేవండి. ఇతను రథం మీద వస్తుంటే ఆశ్చర్యపోయినాడు. ఏమైంది ఏమైంది అని అంటారు. ఎవడు ఏం మాట్లాడలేదు. చివరికి అంటున్న తర్వాత అక్కడ తెలిసింది పరిస్థితి. అన్నిటికంటే ఘోరమైంది, తండ్రి మరణించాడు అప్పటికే. సరే తల్లిని వెళ్ళాడు. ఏం చేస్తాడు తల్లి లక్ష్మణుడు అంట మన శత్రుఘ్నుడు అంటాడు, ఆ మందరిని చూసి ఆ మందరిని నేను చంపేస్తానంటాడు. అనేటప్పటికప్పుడు భరతుడు అన్నాడండి, ఒరేయ్ నాయనా, నువ్వు అసలు ఆ మందరిని అంటున్నావు, నాకు నా తల్లినే చంపాలన్నంత కోపంగా ఉంది. కానీ మనం గనక వాళ్ళు ఎవరికన్నా అపకారం చేస్తే మన అన్నయ్య మనతో మాట్లాడు. ధర్మం వ్యతిరేకం చేస్తే ఏంటండి, రాముడు ఒకటే శిక్షేస్తాటండి. చూడండి, ఆ రామచంద్రమూర్తి కనుక అవతలవాడు అధర్మంగా మాట్లాడుతున్నాడు అని అనుమానం వస్తే ఆయన వేసే శిక్ష ఏంటో వీళ్ళకి తెలుసు. మాట్లాడటం మానేస్తాట ఇంక వాళ్ళతో. అదే పెద్ద శిక్ష అర్థం చేసుకున్నవాడికి. సరే, అర్థం లేనివాడికి, మూర్ఖుడికి ఏదో దున్నపోత మీద వర్షం కురిచినట్టే, వాడికి ఏమీ ఉండదు, తేడా ఉండదు. కానీ అర్థం పడి చేసుకునేవాడికి అది ఏంటంటే మాట్లాడకపోవడమే పెద్ద శిక్ష. ఈయన అన్నాడు, ఈయన రామాయణంలో చెప్తాడు, ఎవరు భరతుడు, నువ్వు మందరిని చంపినా నేను మా అమ్మని చంపినా అంత కోపం నాకు ఉంది. కానీ రామచంద్రమూర్తి మన అన్నయ్య, రేపు మన అన్నయ్య దగ్గరికి వెళ్ళి మనం తీసుకురావాలి ఆయన ఇక్కడికి. అక్కడ ఉండనిస్తామా, అరణ్యవాసం చేయనిస్తామా మనం? కావాలంటే మొత్తం ఈ రాజ్యాన్ని తీసుకెడతాను నేను అక్కడికి, మంత్రులతో, తల్లులతో, ప్రజలతో కూడా పెడదాం, వెళ్ళి కాళ్ళ మీద పడదాం అనేటువంటి ఆలోచనలో ఆయన అన్నాడండి. అన్న సందర్భంలో కౌశల్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద నమస్కారం చేస్తే ఆవిడ కొంచెం దురుసుగానే అన్నది, పోలే నాయన, నీ అమ్మగారి కోరిక తీరింది కదా, వెళ్ళు పట్టాభిషేకం చేసుకో, నాకేముంది, నేను దిక్కులేని దాన్ని, భర్త లేడు, కొడుకు అడవుల్లో ఉన్నాడని కొంచెం ఇదిగానే ఇబ్బందిగానే మాట్లాడింది కౌశల్య. అప్పుడు కాళ్ళ మీద పడండి ఈ భరతుడు ఆవిడ పాదాల మీద పడి కొన్ని శ్లోకాల్లో కొన్ని ప్రతిజ్ఞలు చేశాడండి. ఇది మనం గమనించాలి. ఈ ప్రతిజ్ఞల్లో ఏం చేశాడు, ఏ పని చేస్తే పాపం వస్తుందో, ఏ పని చేస్తే పాపం వస్తుందో చెప్తూ, అటువంటి నేను గనక నా మనసులో ఏమాత్రమైనా సరే ఆ రాజ్యం మీద ఆ పట్టాభిషేకం పొందాలి, ఆ సింహాసనం మీద కోరుకుంటే ఆ పాపగతిని నేను పొందుతాను అని ప్రతిజ్ఞ చేయటానికి కొన్ని పాపం చేసే పనులు ఇక్కడ చెప్పాడండి. ఏమిటి అంటే ప్రమాణాలు చేయటం, అది ఆ ప్రమాణాలు చేయటంలో ఇదొక పద్ధతి రామాయణంలో. అంటే ఏంటి, నేను ఫలానా పని చేస్తే ఏ పాపం వస్తుందో, నేను కనుక నిజంగా ఆ పని చేస్తుంటే నాకు ఈ పాపం వస్తుంది అని ఒక ప్రమాణం అన్నమాట. ఆ ప్రమాణాలు కొన్ని మీకు మనవి చేస్తా. ఎందుకనంటే దానివల్ల మనం ఏంటి, ఆ పనులు చేయకూడదు అనే విషయం మనకు రామాయణం మనకు తెలియచేస్తున్నది. ఏమిటా ప్రమాణాల్లో చెప్పిందంటే, సూర్యునికి ఎదురుగా నిలిచి మలమూత్ర విసర్జనం చేయటం వల్ల ఏ పాపం కలుగుతుందో ఆ పాపం నాకు వస్తుంది అన్నట్టండి. అంటే అసలు ఈ బాత్రూములు కట్టేటప్పుడు కూడా తూర్పు వైపు కట్టకూడదు అంటారండి. పొద్దున్నే మనం దక్షిణమో ఉత్తరం ఇటువైపు ఉండాలి తప్ప, తూర్పు అంటే ఏంటి, సూర్యోదయం వైపు మనకు తెలియకుండానే మనం మలమూత్ర విసర్జన చేసామనుకోండి, అదో పెద్ద పాపం. తెలియకుండా చేసే పాపం, తెలిసి తెలియకుండా కూడా మనకు పాపాలు వస్తాయి. అందువల్ల అదొక పాపం. ఆ పాపం చేసిన వాడికి ఏ ఫలితం వస్తుందో అది నాకు వస్తుంది. ఏది, నా మనసులో ఏమాత్రమైన సింహాసనం మీద ఆశ ఉన్నట్లయితే అని చెప్పాడండి. చెప్పి ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి, గాంశ్చ స్పృశతు పాదేనా. కొంతమంది ఆవులను తెలియకుండా కాళ్ళతో తన్ని కనీసం మళ్ళీ దండం కూడా పెట్టకుండా ఆవులనేంటి, పెద్దవాళ్ళని కాలు తగిలినప్పుడు సంస్కారం, అయ్యా పొరపాటు అండి అనాలి. మనం మనుషులనే కాదండి, ఆవుట చాలా పవిత్రమైన వస్తువు, అది జంతువుది. కాలు పొరపాటున కనుక ఆ గోవుకు తగిలితే దాన్ని నమస్కారం చేయాలి, దాని చుట్టూ ప్రదక్షిణ కూడా చేయాలి. అందుకని ఆ చేసిన ప్రమాణాల్లో ఇదోటి చేశాడండి భరతుడు. గాంశ్చ స్పృశతు పాదేనా, కాళ్ళతో ఆవును గనక తనుటే ఏ పాపం వస్తుందో ఆ పాపము నాకు. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మనకు రఘువంశంలో వస్తుందండి. ఏమిటంటే, దిలీప మహారాజు ఒకసారి వాళ్ళ దేవలోకానికి కూడా, దేవేంద్రుడికి కూడా సహాయం చేయడానికి వెళ్ళేవాళ్ళండి రథాల మీద. వాళ్ళు ఎంత అదృష్టవంతులో ఆ సూర్యవంశపు రాజులు.
వెళ్ళి వస్తుంటే పొరపాటున తన కాలు ఏదో అక్కడ కామధేనువు పడితే దానికి తగిలింది, తోకకి తగిలింది, చూసుకోలే ఆయన. వెంటనే ఆవిడ చెప్పించిందిట, నాకు నా కాలు తగిలి నాకు నువ్వు కనీసం క్షమించమని ఇతనికి తెలియదు, చూడలే. అయినా సరే ఆవిడ చెప్పించిందిట, నీకు పిల్లలు పుట్టకుండుగాక అని చెప్పించింది. ఎంతకాలమైనా పిల్లలు పుట్టలేదు. వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళి అడుగుతాడు. అడిగితే ఏమిటి నాకు సంతానం లేదంటే అప్పుడు ఆయన దివ్యదృష్టితో చూసి, నువ్వు దేవలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ తిరిగి వచ్చేటప్పుడు కామధేనువు తోక తొక్కావు, అందువల్ల నీకు సంతానం లేదు. ఆ కామధేనువు కూతురు నందినీధేను అని ఇప్పుడు నా ఆశ్రమంలోనే ఉంది, రా దీనికోసకాలం ఓ 10 రోజులు దీనికి సేవ చేయి, ఒక 21 రోజులు చేసినట్టయితే నీకు సంతానం కలుగుతున్నాడు. మహారాజు గారు అంతే, భార్యతో కూడా ఇంకా అక్కడే మంత్రులకు గొప్ప చెప్పేశాడు రాజ్యం. భార్యతో కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాడు. రోజు దాని పొద్దున లేవడం, దాన్ని కడగటం, దాన్ని గడ్డి పెట్టడం. అది అడవికి వెడితే ధనుసు బాణాలు పట్టుకొని అడవికి వెళ్ళటం. ఓ 20 రోజులు అయిన తర్వాత 21వ రోజున ఆవిడ ఒక పరీక్ష పెట్టింది. ఒక సింహం వచ్చేసిందిటండి. వచ్చేసి ఇలా పంజా విప్పి ఆవు మీద పెట్టింది, ఆవు తల మీద పెట్టింది. పరీక్షది. ఈ మహారాజు గారు వెళ్ళి బాణం తీశాడు. బాణం అయిపోతే బాణం పనిచేయటంలా, ఆ బాణం ఏం చేయలేకపోతున్నాడు. అప్పుడు ఆ సింహం ఉంది, ఓ మహారాజా, ఇది నాకు ఆహారం, ఈ ఆవును నేను తినదలుచుకున్నాను, నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను చాలా మహిమగల సింహాన్ని, అందువల్ల నువ్వు నన్ను ఏం చేయలేవు, పో నీ దారి నువ్వు ఇంటికి పో అన్నది. ఆయన చూశాడు, నా ప్రాణాలు ఉండగా నేను ఇంటికి పోను. ఒకవేళ నువ్వు ఆవును చంపదలుచుకున్నావు కదా, నీ ఆవుకు నీ పంజాకి మధ్యలో నా తల పెడతాను, నా తల చంపి నా ప్రాణాలు పోయిన తర్వాత ఈ ఆవు యొక్క ప్రాణాలు తీసుకో. నేను చేయలేకపోతున్నా, నీ యొక్క శక్తి వలన నా ధనుర్బాణాలు పనిచేయకుండా చేసావు, అంత మాత్రం నేను వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటావు పిరికివాళ్ళలాగా, నేను సూర్యవంశపు రాజును అని ఆ తల తీసుకెళ్ళి మధ్యలో పెట్టాటండి. ఈ సింహం పంజాకి ఆవు తలకు మధ్యలో తన తల పెట్టాట. అది భక్తి అండి, సేవ, శ్రద్ధ. అట్లా ఉంటే భగవంతుడు వెంటనే మన అనుగ్రహిస్తాడు. వెంటనే ఆవిడ ప్రత్యక్షమై కామధేనువు అప్పుడు అన్నదిట, నేను పరీక్షించాను రాజా, ఇక వెళ్ళు, నీ పరీక్ష పూర్తయింది, నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు పిల్లవాడు కొడతాడు. దిలీపుడు రఘువంశంలో ఉంది, ఇది కాళిదాసు రాసింది. దిలీపుడు రఘుమహారాజు. అందువల్ల గోసేవకు అంత గొప్పతనం ఉంది గోవుకు. చాలామంది జ్యోతిష్యుల్లో కూడా మన గ్రహాలు సరిగ్గా లేనప్పుడు గోవుకి ఇంత గడ్డి పెట్టినా, దానికి ఇవన్నీ చేసినా కూడా మనకు ఆ గ్రహస్థితులు బాగుంటాయని కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తలు కొంతమంది చెప్తుంటారండి. అందువలన అదొక పాపం. ఇంకా ఏమిటండి, ఉభే సంధ్యే శయానస్య యత్ పాపం పరికల్ప్యతే. చూడండి, సంధ్యా సమయాల్లో నిద్రపోకూడదు, ఇది రామాయణం చెబుతున్నది. భరతుడు చెప్పాడు, భరతుడు నోట వాల్మీకి చెప్పించాడు. ఉదయం సంధ్య మనం చాలామంది 7, 8 అయితే కానీ నిద్ర లేవం, అంటే సంధ్యా సమయంలో నిద్రపోయినట్టేగా. సాయంకాలం కూడా అలసిపోయి ఒక్కోసారి సంధ్యా సమయంలో నిద్ర, ఇది పాపము రామాయణం చెప్తున్నది. ఉభే 2 సంధ్యాలు, ఉభే సంధ్యే శయానస్య యత్ పాపం పరికల్ప్యతే. ఇహ ఏమిటండి, చూడండి ఇంకా దీనివల్ల ఏం పాపం వస్తుందో కూడా చెప్పండి రామాయణంలో. ఇట్లా సంధ్యా సమయంలో కనుక పొద్దున్నే 6:30కి నిద్ర లేకుండా పోతే దానివల్ల కలిగే దరిద్రం ఏంటంటేటండి, ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కొంతకాలానికి వస్తుంది ఆ దరిద్రం. బహుపుత్ర, అనేక మంది పుత్రులు పడి తిండి లేకుండా కుచేరులాగా తయారవుతుంది వాడి కుటుంబం కొంతకాలానికి ఇట్లా సంధ్యా సమయంలో నిద్రపోతే. ఇక రెండోది ఏంటి, దరిద్రస్య, ఆ పిల్లల వల్ల దరిద్రం వస్తుంది, ఇంట్లో ఏముండదు, అన్నిటికీ ఇబ్బందులు పడుతుంటారు, యాచన చేయాల్సి, దరిద్రం అంటే ఏమిటి, యాచన చేయాల్సి వస్తుంది. ఇదొకటి. ఇంకా ఏమిటయా, జ్వరరోగ సమన్విత, మాట్లాడితే జ్వరాలు వస్తుంటాయి వాళ్ళకి. రామాయణం చెప్పిందండి, ఇది నేను చెప్పింది కాదండి బాబు, రామాయణం చెబుతున్నది. ఎవడైతే సూర్యోదయం సంధ్యా సమయంలో నిద్ర లేకుండా నిద్రపోతాడో వాడి కుటుంబంలో అందరికీ జ్వరాలు వస్తాయిటండి. జ్వరరోగ సమన్విత, జ్వరాలతో బాధపడుతూ ఉంటారు. అందువల్ల ఏం చెప్పాడు, ఉభే సంధ్యే నా శయానం కుర్యా, నా శయానం అంటే సంధ్యా సమయంలో నిద్రపోకూడదు, అటువంటి కష్టాలు వస్తాయి. నేను కనుక ఇప్పుడు అబద్ధం ఆడి నిజంగా నా మనసులో కనుక ఆ పట్టాభిషేకం మీద కోరుకుంటే నాకు ఇటువంటి పాపాలు వస్తాయి అని చెప్పి భరతుడు చెప్పాటండి. కాబట్టి ఇటువంటి ప్రతిజ్ఞలండి. గురువులను నిందించేవాడికి ఏం పాపం వస్తుందో, పితృదేవతలకి అతిథులకు తర్పణాలు చేయని వాడికి కొంతమంది ఆబ్దికాలు మానేస్తుంటారు, అది పాపం. అటువంటి పాపాలు నాకు వస్తాయని భరతుడు చెప్పటం జరిగిందండి. స్త్రీ బాల వృద్ధుల్ని చంపేవాడికి
చూసారండి? స్త్రీ బాల వృద్ధుల్లో కూడా ఏంటనమాట, రాజస్త్రీ బాలవృద్ధాశ్చ బౌద్ధానాం వధేత్ యత్ పాపముచ్యతే. ఇతరులో కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదండి. అలాగే పిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు 70, 60, 70 దాటిన ఏదో మనం ఇప్పుడు ఏదో పేరు పెట్టారు వీళ్ళకి, సీనియర్ సిటిజన్స్. మెట్రోలో కూడా పాపం వాళ్ళు వస్తే లేచి కూర్చొని వాళ్ళని కూర్చోడానికి అవకాశం ఇస్తున్నాం మనం, బస్సుల్లో, మెట్రోల్లో, అన్నిట్లో. గౌరవం అది, అది ప్రభుత్వం కూడా గుర్తించింది, గౌరవించాలని. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే పాపం వస్తుంది అని శాస్త్రం, రామాయణం చెప్తున్నది. ఈ విధంగా భరతుడు కౌశల్యం చెప్పిన దానివల్ల రామాయణం మనకు ఎలా ప్రవర్తించాలో సాంఘికమైనటువంటి మర్యాదను తెలియజేస్తున్నది అనే విషయం మీకు మనవి చేస్తూ స్వస్తి.